కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ మేడిగడ్డ 16, అన్నారం 10, సుందిల్ల 8. సో అన్నీ కలిపి 141 టీఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంది. అయితే ఇక్కడ కూడా ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ఒకే ఒక్క పెద్ద రిజర్వాయరు ఎస్ఆర్ఎస్పి. యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి తప్ప మనకు మేజర్గా స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కట్టిన కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్టులు కూడా రిజర్వాయర్లు కట్టలేదు. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా 141 టీఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున 16 రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నిటి కూడా నిర్మించాం. కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 141 కాదు, కేవలం 11 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది. మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ 13,000 ఎకరాల భూసేకరణ చేసినాం. దాదాపు 8 గ్రామాలకు R&R కాలనీ చేసినాం. మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఆల్ ఆర్ వర్కింగ్. మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, మలకపేట, మేడారం, అదేవిధంగా గంధమల్లాక్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి. ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదేవిధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 నిజాం సాగర్కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కూడవెల్లి, హల్దీ వాగుల ద్వారా ఇందాక కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ 2 వాగుల మీద 66 చెక్ డ్యాములు నింపితే 20,576 ఎకరాలకు సాగునీరు అందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు? 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు, స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 బారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వన్ పాయింట్. నెక్స్ట్ సో గోదావరి నది మొత్తం 1,465 కిలోమీటర్లు ఉంటే మోర్ దెన్ 50%, 750 కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జీవోలు ఇచ్చినారు అప్పటి ప్రభుత్వం. మొత్తం అంటే అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏం అవార్డు ఇచ్చిందంటే పైన రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తూ ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అంటే అప్పుడు దిగువ రాష్ట్రంగా మనం ఉన్నాం కనుక ఇక మొత్తం నీళ్లు వీలయ్యాయి అని చెప్పిండ్రు. ఆ మొత్తం నీళ్ళలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,480 టీఎంసీలు కేటాయిస్తే అందులో 969 తెలంగాణకు, 400 మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. అంటే ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు.
అంటే ఏ ప్రాజెక్టులు కూడా కట్టకపోవడం వల్ల దేవాదులు కడితే పనులు జరగలే. మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఎన్నడూ 1 ఎకరానికి నీళ్లు పోలే. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి బాగా ఉధృతంగా జరుగుతూ ఉంటే ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు. అది కూడా ఆదరబాధగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు. నెక్స్ట్ బట్ ఏం జరిగిందో కూడా నేను చెప్తా. ప్రాణహితలో 2007లో ప్రాణహితకు శంకుస్థాపన చేస్తే 2014 వరకు అంటే 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2009లో ఉండే. 2009 ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టినారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, 4 ఏళ్లలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసిండ్రు. సరే 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటు ఉంచండి, కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. 4 ఏళ్ళు ఇచ్చిపెట్టండి, 8 ఏళ్ళు వాళ్ళే అధికారంలో. 2007 to 2014 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు. కానీ వీళ్ళెవరూ పట్టించుకోలే. 8 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి. తమ్మిడిహట్టి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనల్లు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్. ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే substantial funds given as mobilization advance were blocked with the contractors as recovery thereof could not be affected due to poor progress of works. This way especially so in respect of Pranahita Chevella and Dumugudam Nagarjuna Sagar tail ponds. అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుపట్టింది. అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చెవెల్ల 1052 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ తప్పుపట్టింది. వాస్తవానికి ఇది 2012 రిపోర్ట్. కానీ మొత్తంగా 2014 వరకు వాళ్ళు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే 2328 కోట్లు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2009 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. 2014 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. పని మాత్రం జరగలేదు. 2328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు. కానీ ఇవాళ ఆయన్నే దాన్ని ఎన్కేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది.